ఆ బుక్ నాడు మడత పెట్టి కింద తోసుకోమని చెప్పండి. ఇవన్నీ ఎవరిని బెదిరిస్తాడు? ఆనొచ్చబోయిస్తా ఈయనొచ్చబోయిస్తా ఆ ఊళ్ళో బజ్జీ బాగుంటుంది. ఆ పుస్తకం తీసుకుని చంద్రబాబు ఏం చేసుకుంటాడు? ఇది అనుకుంటాడు ఏమో బలి ఎరుబాగులని కన్నాను రాని చంద్రబాబు అనుకుంటాడు. ఆ పుస్తకం తెలిసి చూసి నేను ఇంతకు ముందు చెప్పినా మళ్ళీ చెప్పినా, ఆయన ఏడైనా పేర్లు మర్చిపోయింటే నాకు ఫోన్ చేసి మిగతా పేర్లు చెప్తాను. నేను రెడ్ బుక్ లో రాసా 4 పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం, మతి మరిపోడు తప్ప. బిడ్డా నువ్వు రాసింది కాదు రెడ్ బుక్. 10 మంది మీద అయినా సరే వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు బిడ్డ. నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే జగనన్న సీఎం అయిన తర్వాత నీ రెడ్ బుక్ కాదు బిడ్డ, సీల్ రాసుకో. నాకైతే ఆ ఎర్ర పుస్తకం పట్టుకుని నేను తిరుగుతుంటే సింబాలిక్ గా నేను ఎర్రి పుష్పాన్ని, మా నాన్న సీఎం గా ఉన్నా కూడా నేను ఎమ్మెల్యే కాలేకపోయాను కాబట్టి నేను ఒక పెద్ద ఎర్రి పుష్పాన్ని అని సింబాలిక్ గా ఎర్ర బుక్ పట్టుకున్నట్టు అనిపించింది. రెచ్చగొట్టాల్సినంత రెచ్చగొట్టారు వీళ్ళు. అయ్యా మాట్లాడే మాటలు రెడ్ బుక్ చింపేసి ఎక్కడో పెట్టుకోవాలా? ఇప్పుడు పెట్టుడు ఎక్కడ పెట్టాడు? ఎవరికైతే దిగిందో ఆ రోడ్లకు పరిగెడుతున్నాడు. ఇప్పుడు ఈ రోజు జగన్ రెడ్డి ఢిల్లీ రోడ్ల మీద దిగుతున్నాడు. రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి ఢిల్లీ రోడ్ల మీద పడి దొరుకుతున్నాడు. ఎక్కడ పోయారా మరి మీరు? ఇన్నేసి కబుర్లు చెప్పేవాళ్ళు ఎటు పారిపోయారు? Chief Minister's son, who is Nara Lokesh, who is also a minister, he holding this red book.